దేవుని వాక్యంలో నుంచి మూల వాక్యంగా మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయంలో అనగా 13వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ పనిలో కొనసాగుతున్న నీ దాసులతో కలిసి ప్రభువా, నీ మాటలు ధ్యానించడానికి నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ప్రియ తండ్రి, ఇక్కడ నిలబడిన నేను నీ మాటలు చెప్పడానికి ఎంత మాత్రం కూడా యోగ్యుని కాదని యథార్థ హృదయంతో నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. కేవలము నీ కృపను నమ్ముకొని నిలబడ్డాను. కనికరించి వాడుకోండి ప్రభువా. మీ శిలువ రక్తమును ప్రోక్షించుకుంటున్నాను. శుభ్రమైన పాత్రగా చేసి వాడుకోండి. రెండంచులు గల నీ వాక్య ఖడ్గంచే బోధిస్తున్న నన్ను, వింటున్న నీ బిడ్డల్ని కూడా నీ వాక్యముతో దర్శించమని, కేవలము నీ కృపను నమ్ముకుంటూ నీపైనే ఆధారపడుతూ మీ సహాయం కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఈ సహవాసమును దయవుంచి దీవెనకరంగా చేయమని, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి నీ పనిలో నమ్మకస్తులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములోనే ఈ మనవులు వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు ఈ మాట రాస్తూ, మీకు వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి అని హెబ్రీలకు అనగా రక్షించబడ్డటువంటి యూదులకు ఆయన ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఈ హెబ్రీ పత్రిక రాసినటువంటి సందర్భం ఇది ప్రత్యేకంగా హెబ్రీలకు రాసిన పత్రిక అని ఎందుకన్నారంటే, హెబ్రీలు అంటే యూదులు అని అర్థం. హెబ్రీలైనా యూదులన్నా ఇశ్రాయేలైనా వీళ్ళందరూ కూడా ఒకటే. ఈ సంగతి మనకు తెలుసు, ఇది కొత్తదేమి కాదు. అయితే ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే, మనము అపొస్తలుల కార్యంలో మనం చూస్తాము. అపొస్తలుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత వారు అన్య భాషల చేత వారు ప్రజలందరినీ కూడా ఆకర్షించారు. అందులో ముఖ్యంగా పేతురు ఆయన సువార్త చెప్పినప్పుడు దరిదాపుగా 3000 మంది యేసుక్రీస్తు నామములో వారు బాప్తిసము తీసుకున్నారు, రక్షించబడ్డారు. ఆ తర్వాత 5000 మంది, ఇలాగా 1000 మంది చేర్చబడినటువంటి వారిలో ఎక్కువగా మనము ఎవరిని చూస్తాము అని అంటే, ఎక్కువగా యూదుల్నే మనం చూస్తాం, యూదుల్నే మనం గమనిస్తాం. కనుక ఈ యూదులు ప్రభును అంగీకరించారు. వారికి ఎన్నో ఆచారాలు ఉంటాయి, ఎన్నో పండగలు ఉంటాయి, ఎన్నో నియమ నిబంధనలు యూదులకు ఉంటాయి, మనకు తెలుసు. వారు ప్రభువుని నమ్మిన తర్వాత ప్రారంభంలో చాలా బాగా అద్భుతమైన విశ్వాస జీవితంలో వారు నిలబడ్డారు. మనం చూస్తాం అపొస్తలుల కార్యములు
ఆ 2వ అధ్యాయములో అనుదినము తీయొద్దు కానీ ప్రతి ఇంటింట వారు కూడుకొనుచు ప్రార్థన యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరు? వీళ్ళే, యూదులే, రక్షించబడ్డ యూదులు, రక్షించబడ్డ హెబ్రీయులు. చాలా అద్భుతంగా ప్రారంభంలో మంచి బలమైన విశ్వాసులుగా వారు జీవించారు. ఇంకా వారి అద్భుత సమర్పణ మనం చూస్తే వారు తమకున్నటువంటి భూములను, తమకున్నటువంటి ఇండ్లను అమ్మి వాటి వెల తీసుకొచ్చి అపొస్తలుల పాదముల యొద్ద వారు పెట్టారు. వారిలో ఎవరికి కొదవగా ఉందో వారందరికీ సమానంగా వారు పంచుకొని సంతోషంగా జీవించారు. మీరు ఆలోచన చేయండి, ఎంత గొప్ప రివైవింగ్ ఆ ప్రాంతంలో ఆ సమయంలో జరిగిందో. సో ఇలాగ జరుగుతున్నటువంటి సందర్భంలో మెల్లిమెల్లిగా రక్షణ పొందని యూదుల మధ్యలోనే రక్షణ పొందిన యూదులు కూడా జీవిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి అనేక పండుగలు ఉంటాయి. వీళ్ళు క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమీ లేవు. ఇప్పుడంటే మనం క్రిస్మస్ చేసుకుంటున్నాము, ఇప్పుడు ఈస్టర్ అంటున్నాము, ఇంకేదో గుడ్ ఫ్రైడే అంటున్నాము. అసలు ఆ దినాల్లో గుడ్ ఫ్రైడే లేదు, ఈస్టర్ లేదు, క్రిస్మస్ లేదు, వాళ్ళకి ఏమీ లేదు. ఈ పండుగలన్నీ ప్రారంభించబడ్డాయి 4వ శతాబ్దంలో కాన్స్టెంటిన్ అనేటువంటి ఒక చక్రవర్తి, ఒక రాజు ద్వారా మాత్రమే ఈ పండుగలన్నీ వచ్చాయి. అప్పటిదాకా అసలు 4వ శతాబ్దం వరకు ఏ పండుగలు క్రైస్తవులకు లేనే లేవు. ప్రభువునందు ఉన్న ఆనందమే, ప్రభువునందు ఉన్న సంతోషముతోటే బ్రతికారు తప్ప ప్రత్యేకమైన పండుగలు లేవు. యూదులకు చాలా పండుగలు ఉన్నాయి, మనకు తెలుసు. పర్ణశాల పండుగలని, పస్కా పండుగని, పాప పరిహారత పండుగలని, ప్రథమ ఫలం పండుగని, గుడారాల పండుగని, రకరకాల పండుగలు వాళ్ళకు ఉంటాయి. సో ఇలాంటి పండుగలు వీళ్ళకేమో ఏమీ లేవు. వీళ్ళు ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా మళ్ళా విశ్వాసములో నుంచి మళ్ళా యూదా మతములోనికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో వారిని బలపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని మరలా విశ్వాస జీవితంలోనికి లాక్కు రావడానికి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన పత్రికనే హెబ్రీయులకు రాసిన పత్రిక. ప్రత్యేకంగా వారిని మనసులో పెట్టుకొనే అపొస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు రాశాడు. అందుకోసమే ఆయన ఈ చివరి అధ్యాయములో మాట్లాడాడు, మీకు వాక్యము బోధించి మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించండి. ఈ రోజున మనం కూడా మనకు నాయకులుగా, మనకు మాదిరులుగా ఉన్నటువంటి భక్తులు పాత నిబంధనలో చాలామంది ఉన్నారు. విశ్వాసముతో దేవుని అద్భుతమైన కార్యాలు సాధించినటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు. సో ఈ రోజున మనము వారిలో ఒకరి గురించి ఆలోచన చేద్దాం. వారి ప్రవర్తన జాగ్రత్తగా మనం శ్రద్ధగా తలంచుకుందాం. ఆ ప్రవర్తనను బట్టి వారు పొందుకున్న ఫలమును కూడా శ్రద్ధగా ధ్యానం చేద్దాం. అలాగా ప్రవర్తించి ఫలించినటువంటి వారి విశ్వాసమును మనం కూడా అనుసరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాముఖ్యంగా ఈరోజు అలాంటి నాయకుల్లో నుంచి, అలాంటి భక్తుల్లో నుంచి ఒక భక్తుని గురించి మనం ధ్యానం చేద్దాం. మనందరికీ బాగా పరిచయమైనటువంటి దేవుని వాక్యము ఆదికాండములో భక్తుడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి అబ్రహాము గురించి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రవర్తన ఫలమును శ్రద్ధగా ధ్యానం చేద్దాము. ఆయన విశ్వాసమును అనుసరించడానికి మనము ప్రయత్నం చేద్దాం, నేర్చుకుందాం. ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో 3 వచనాలు మనము మొట్టమొదటిగా చదివితే చదవండి. ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నేను చదువుతాను. నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రాహాముతో అనగా, ఇది మనము అబ్రహాం గురించి
దేవుడు చెప్పినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. అబ్రహాం గురించి మనము ఆలోచన చేసే ముందు, అబ్రహాం గురించి నేర్చుకునే ముందు మనకు సంపూర్ణంగా ఈ సందర్భం మనకు అర్థం కావాలంటే మనము కొద్ది నిమిషాలు ఏదేను తోటలోనికి మనం వెళ్ళాలి. ఏదేను తోటలోనికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే కానీ ఈ లింక్ మనకు అర్థమవుద్ది. నిజంగా మరి దేవుడు తన సృష్టిలో ఒక అత్యున్నతమైనటువంటి సృష్టముగా దేవుడు మనిషిని సృష్టించాడని మనకు తెలుసు. దేవుడు సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి సృష్టి అంతట్లో కూడా మనిషి కంటే గొప్ప సృష్టి ఏది కూడా లేదు, మనకు తెలుసు ఆ విషయం. తర్వాత మీరు గమనిస్తే దేవుడు మొదటిగా సృష్టి అంతటినీ చేసి అన్నిటినీ సృష్టించి అన్నిటినీ అనుకూలపరిచి చివరిగా మనిషిని దేవుడు తయారు చేశాడు. కారణం ఏంటంటే ఇదంతా నీ కొరకే నేను చేశాను, నువ్వు అనుభవించడం కొరకే నేను చేశానని చెప్పడం కొరకు మనిషి అనుభవించడానికి కావలసిన సృష్టిని దేవుడు ముందుగా చేసి ఆ తర్వాత మనిషిని చేసి ఆ సృష్టిని మనిషికి దేవుడు అప్పగించినాడు. ఇంకా మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి శ్రద్ధ, ప్రేమలకు ఇంకొక గుర్తు ఏంటంటే మనం ఆలోచన చేస్తే సృష్టి అంతటిని కూడా దేవుడు నిర్మించినప్పుడు, చేసినప్పుడు కేవలము తన నోటి మాట చేత మాత్రమే సమస్త జగత్తును ఆయన కలుగజేశాడు. కానీ మీరు ఆలోచన చేయండి, ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు, మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒకవేళ తన నోటి మాట ద్వారా మానవుడు కలుగునుగాక అంటే ఖచ్చితంగా జరిగేదే, ఆ సామర్థ్యత ఆయనకు ఉంది. కానీ ఆ పని చేయలేదు. ఆయన ఆ పని చేయలేదు. తన స్వహస్తములతో ఆయన మట్టిని తీసుకొని ఆయన ముద్దగా చేసి తన రూపములో తన పోలిక చొప్పున మనిషిని చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంది దేవునికి, ఎంత శ్రద్ధ ఉంది దేవునికి మనిషి పట్ల అనేది ఆయన సృష్టి క్రమాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత సృష్టిలో ఉన్నటువంటిది ఏది కూడా తన పోలిక చొప్పున తన రూపంలో దేవుడు చేసుకోలేదు. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి మాత్రమే తన పోలిక చొప్పున చేసుకున్నాడు, తన రూపంలో చేసుకున్నాడు, తన చేతులతో ఆయన చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆ నరుణ్ణి బొమ్మగా చేసిన తర్వాత వాడి నాసికారంధ్రములో ఊదిన ఊపిరి కూడా తన ఊపిరినే ఆయన ఊదుకొని ఆ మనిషిని తయారు చేసుకున్నాడు. నిజంగా ఎందుకు అలాగా చేశాడు దేవుడు? ఎందుకు ఆయనకున్నటువంటి మనిషి ఎడల ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆయనకున్నటువంటి ప్రణాళిక ఏంటి? ఒకటి, ఏమీ లేదు, ఆ మనిషితో తాను సహవాసము చేయాలి, అంతే. ఆ మనిషితో తాను కలిసి ఉండాలి. ఇది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం, ఇది గొప్ప ప్రణాళిక. తనతో ఉండాలని మనిషిని చేసుకున్నాడు, తనలాగా ఉండాలని చేసుకున్నాడు. అర్థమైందండి? తనతో ఉండాలని చేసుకున్నాడు, తనలాగా ఉండాలని చేసుకున్నాడు. ఇంకొక మాట చెప్తే తన కొరకే చేసుకున్నాడు. ఇందులో నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ఉద్దేశము దేవునికి ఉందో ఇవంతా మనం గమనిస్తున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకున్న ఉద్దేశం. తర్వాత మనిషిని చేసుకున్న తర్వాత ఆయన ప్రతి చల్లని పూట ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఏదోనికి వచ్చి వారితో సహవాసం చేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, చాలా సంతోషంగా ఇది జరుగుతున్న క్రమములో ఒక ఊహించని ఒక పరిమాణం, బాధాకరమైంది, చాలా వేదనకరమైందని చెప్పుకోవచ్చు. అలాంటి అనుభవము ఏదైనా తోటలో జరిగింది. సాతానుడు అప్పటిదాకా చక్కగా కొనసాగుతున్నటువంటి వారి బంధంలో వాడు చిచ్చుపెట్టి, వాడు మోసం చేసి సాతాను యొక్క వలలో వారిని చిక్కించుకొని వారి చేత పాపం చేయించాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పని వారు చేశారు. తినొద్దన్న పండు వారు తిన్నారు, అపరాధులయ్యారు, పాపం తెచ్చుకున్నారు, శాపం తెచ్చుకున్నారు. అద్భుతమైనటువంటి దీవెనకరమైనటువంటి ఏదేను వనము నుంచి వారు ఇంటి వేయబడ్డారు. నాటి నుంచి
ఆదాము యొక్క పాపము తరతరాలుగా తన నుంచి మిగతా తరాలకు సంక్రమించింది. ఆ పాపము వల్ల శాపము వచ్చింది. ఆ శాపం వల్ల మరణము లోకములోనికి వచ్చింది. సృష్టి రోధిస్తూ ఉంది. మనిషి నిత్య నాశనానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తారు. సో ఇలాంటి పరిస్థితిలో మరలా తన హస్తాలతో చేసుకున్నటువంటి ఆ మనిషిని, తన రూపంలో చేసుకున్నటువంటి మనిషిని, తను ప్రేమించిన మనిషిని రక్షించి ఏ పాపమైతే తన నాశనానికి కారణమవుతుందో, ఏ దోషమైతే, ఏ శాపమైతే తన నిత్య నాశనానికి కారణమవుతుందో దాని నుంచి విడిపించాలి. ఇది దేవుని ఆశ. దాని నుంచి విడిపించాలి అంటే తప్పకుండా ఆయనే ఈ భూమి మీదికి మానవుడిగా వచ్చి తన రక్తాన్ని చిందించాలి. ఏ జంతువు యొక్క రక్తము ద్వారా ఆ మనిషిని విడిపించలేడు. కనుక ఇప్పుడు దేవుడే ఆయన మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి తన రక్తమును చిందించి తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఆ మనిషిని, మానవ జాతిని రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ దేవుడు ఆయన పరలోకములో శరీరముతో ఉన్నాడా, ఆత్మతో ఉన్నాడు? ఆత్మతో ఉన్నాడు కదా. ఆత్మ అయిన దేవుడు ఈ లోకమునకు వచ్చి ఆయన తన రక్తమును చిందించాలి అని అంటే తాను శరీర రీతిగా ఈ లోకములోనికి రావాలి. శరీర రీతిగా ఈ లోకమునకు రావాలి. ఈ పరలోకములో ఈ నిత్య ప్రణాళిక, ఇది ఉద్దేశమైంది, దేవుని ప్రణాళిక అయింది. అయితే ఈ నిత్య ప్రణాళిక, ఈ నిత్య ఉద్దేశము ఆయన నెరవేర్చడానికి తనకు ఒక శరీరము కావాలి. శరీరము కావాలి అంటే ఆయన ఒక రక్త మాంసములు కలిగిన ఒక మనిషి భూమి మీద ఆయనకు కావాలి. ఆయనలో నుంచే ఈయన శరీరధారిగా బయటకు రావాలి. అలాగా నాకు ఎవరు కావాలి అని దేవుడు వెతికినప్పుడు దేవునికి దొరికిన మనిషే అబ్రహాం. హల్లెలూయా. దేవునికి దొరికిన మనిషి అబ్రహాం. అబ్రహామును దేవుడు చూసినప్పుడు అనుకున్నాడు, ఈ మనిషి ద్వారా నేను ఈ లోకమునకు రక్త మాంసములతో ఈ లోకమునికి రావాలి. అందుకోసమే మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడు, తర్వాత దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. గమనిస్తున్నారా? ఇది పరలోకపు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఉందని మనకు చాలా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఆ విధంగా అబ్రహాము ద్వారా తన నిత్య ప్రణాళిక, మానవ జాతిని ఉద్ధరించి వారిని పాపము నుంచి విడిపించుట కొరకు దేవుడు తన మనస్సులో అనుకున్న ఉద్దేశమును నెరవేర్చడానికి ఈ భూమి మీద ఒక మనిషిని ఏర్పరచుకున్నాడు. ఆ మనిషే అబ్రహాం. ఎవరి అబ్రహాము అని మనం ఆలోచన చేస్తే అదే ఆ 11వ అధ్యాయంలో మనం పైన చూస్తాము. ఈ అబ్రహాము ఆయన దేవుడు ఆయనను ఏర్పరచుకునక ముందు ఆయన హిస్టరీ చూస్తే ఆయన 11వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తాం. ఆదికాండములో తెరహు తన కుమారుడు అబ్రహాము, తన కుమారుడైన హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాం భార్య అయిన షారాయ్ తన కోడల్ని తీసుకుని కనాను వెలుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి, కల్దీల ఊరను పట్టణం, ఈ కల్దీల దేశము, ఈయన అబ్రహాము ఎక్కడి వాడంటే ఈయన కల్దీల దేశానికి సంబంధించినటువంటి వాడు. కల్దీల దేశములో ఊరు అనేటువంటి పట్టణానికి సంబంధించిన వాడు అబ్రహాం. ఇక్కడ మనం గమనిస్తే ఈ కల్దీల దేశం అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు మనకు పిలువబడినటువంటి పేర్లలో 2 పేర్లు ఎక్కువ కనబడతాయి. ఒకటి ఇశ్రాయేలు దేశము, రెండవది కల్దీల దేశం. మనకు అన్ని చోట్ల కల్దీల దేశం ఉండదు, కానీ కల్దీల దేశమైన మెసపోటమియా అన్న, తర్వాత షీనారు అన్న, అర్థమైందండి, షీనారు అన్న, తర్వాత బబులోను అన్న, ఇవన్నీ కూడా ఒకే ప్రాంతానికి సంబంధించిన పేర్లు. చెప్పండి, కల్దీల దేశము, మెసపోటమియా, తర్వాత షీనారు, తర్వాత బబులోను, ఇవన్నీ కూడా ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటి పేర్లు, వేరు కాదు ఇవన్నీ కూడా. ఇప్పుడు అదే బబులోను ఇప్పుడు ఇరాక్గా పిలువబడతా ఉంది. గమనించాలి, ఇప్పుడు ఇరాక్గా పిలువబడతా ఉంది.
మరి మెసొపొటమియా అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, మెసొపొటమియా అంటే అర్థం ఏంటంటే 2 నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మెసొపొటమియా అంటారు. ఈ ఇరాక్ అనేది, ఈ కల్దీల దేశం యూర్ అనే పట్టణము 2 నదుల మధ్యలో ఉన్నటువంటి పట్టణం. యూఫ్రటీస్ నది, టైగ్రీస్ నది, ఈ 2 నదుల మధ్యలో ఉన్నటువంటి పట్టణమే ఈ ఊరు అనేటువంటి పట్టణం. ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవచ్చు, ఎక్కడైనా నదీ పరివాహక ప్రాంతాలు అనేటువంటివి చాలా సస్యశ్యామలంగా, చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలుగా ఉంటాయి. అవేమి పేద దేశాలు లేదా పేద ప్రాంతాలు ఏవి కాదు, చాలా గొప్ప స్థితిలో ఉంటాయి. అబ్రహాం నివసించేటువంటి తన కల్దీల దేశంలో ఊరు అనేటువంటి పట్టణం, ఈ ఊరు అనేది కూడా ఈ కల్దీల దేశానికి క్యాపిటల్ సిటీ, అంటే రాజధాని. ఆయన పల్లెటూరుకు సంబంధించిన వాడు కాదు అబ్రహాం. ఈ ఊరు అనే పట్టణంలో అప్పటి కాలంలోనే చాలా పేరుగాంచినటువంటి ఒక నౌకా ఆశ్రయం కూడా ఉండేది. వ్యాపార పరంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం, డబ్బుల పరంగా కూడా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం, నాగరికత పరంగా కూడా చాలా డెవలప్ అయినటువంటి ప్రాంతం ఊరు అనే ప్రాంతం. ఎక్కడ పేదవారు అనేటువంటి వారు ఉండరంట. చరిత్ర చెప్తున్న మాట నేను మీకు చెప్తా ఉన్నాను. పేదవారు అనేవారు ఉండరు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఎంత అభివృద్ధి చెందినా అదొక భయంకరమైన విగ్రహారాధనతో నింపబడిన ప్రాంతం. అలాంటి విగ్రహారాధనతో నింపబడినటువంటి ప్రాంతంలో తెరహు, అతని కుమారులు అబ్రహాము, వీళ్ళందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. వీరు ఎవరు అనంటే, వీరు కూడా భయంకరమైన విగ్రహారాధనకు సంబంధించిన కుటుంబమే. మనం యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ సంగతి. చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే, అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు ఆయన విగ్రహములు తయారు చేస్తూ ఉంటుంటే, అబ్రహాము కూడా తన తండ్రి పనిలో సహకరించి ఆ విగ్రహాలను అమ్మేటువంటి వారు. అంత మాత్రమే కాదు, అలాగే విగ్రహాలు తయారు చేస్తూ అమ్ముతూ వారికి ఉన్నటువంటి గొప్ప వ్యవసాయాన్ని కూడా వారు చేస్తూ తమ జీవనాన్ని కొనసాగించేటువంటి వారు. ఇది అబ్రహాముకు ఉన్నటువంటి చరిత్ర. అయితే ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నప్పుడు, మరి ఇలాంటి పరిస్థితిలో ఒక విగ్రహారాధికుడుగా, ఒక విగ్రహాలు అమ్ముకునేవాడుగా ఉన్నటువంటి ఈ అబ్రహామును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ఇలాంటి ఎందుకు ఎంచుకున్నాడు? ఆయన ప్రార్థనా పరుడు కాదు, ఆయన ఒకసారి చర్చికి వెళ్ళినోడు కాదు, దేవుని సేవకులతో సంబంధం ఉన్నోడు కాదు, వాళ్ళ బంధువులు ప్రభు నమ్మిన వారెవరు లేరు. కంప్లీట్గా దేవుడు అనేటువంటి నిజమైన దేవుడు అనే కాన్సెప్ట్కి, ఆ పదానికి అర్థమే తెలియదు అబ్రహాం. మరి అలాంటి వ్యక్తిని, ఒక విగ్రహాలు తయారు చేసే వ్యక్తిని, వాటిని పూజించే వ్యక్తిని, దేవుని గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిని సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తన నిత్య ప్రణాళిక కొరకు? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నలాగా మనకు అనిపిస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. యాకోబు గురించి మనం చూస్తాం కదండి. యాకోబు ఏశావు లాగా వేషం వేసుకొని తన తండ్రిని మోసం చేశాడు. తర్వాత తన అన్నను బ్లాక్మెయిల్ చేసి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. ఈ సంగతి ఏశావుకు తెలిసిన తర్వాత యాకోబును చంపడానికి ఏశావు బయలుదేరితే, ఆయన బెహర్షబా నుండి హారానుకు పారిపోతూ ఉన్నాడు. ఒక మోసగాడుగా తండ్రిని మోసం చేసి, అన్నను బ్లాక్మెయిల్ చేసి ఆయన హారానుకు పారిపోతూ ఉంటుంటే, ఆ లూజు అనే ప్రాంతంలో, అరణ్యంలో యాకోబు ఒక్కడిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయనంతా ఆయన వచ్చాడు. దేవుడే వచ్చి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను నీకు, చెప్పండి, నేను నీకు తోడుగా ఉంటాను. అసలు అనొచ్చండి ఆ మాట అక్కడ. నేను నీకు తోడుగా ఉంటాను, నేను అక్కడికి తీసుకెళ్ళి నేను మరలా ఇక్కడ తీసుకొస్తాను, మరలా వాగ్దాన భూమికి తీసుకొస్తాను, నీ ద్వారా నా పని నేను నెరవేర్చుకుంటాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది ఎక్కడ అన్యాయం అండి అసలు? ఒక మోసగాడు అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి పారిపోయి వస్తున్నటువంటి వ్యక్తితో దేవుడు అలాంటి ప్రమాణాలు చేయొచ్చా? అలాంటి నిబంధన చేసుకోవచ్చా? మరి ఇప్పుడు యాకోబులో ఏం చూసి ఆయన్ను నేను నీకు తోడుగా ఉంటాను, నీ ద్వారా నా ప్రణాళిక నెరవేర్చుకోవడానికి ఎందుకన్నాడు దేవుడు? అక్కడ ఏం క్వాలిటీస్ ఉన్నాయి యాకోబులో, ఏం అర్హతలు ఉన్నాయి?
ప్రార్థనను చూశాడా, పరిశుద్ధతను చూశాడా, నమ్మకత్వాన్ని చూశాడా? కేవలము దేవుని కృప తప్ప ఇంకా ఏది లేదు దేవుని బిడ్డలారా. గమనించండి. ఒకవేళ అబ్రహామును కూడా ఎందుకు ఎంచుకున్నాడు? అలాంటి విగ్రహారాధికులు విగ్రహాలు తయారు చేసేవని అంటే కేవలము దేవుని కృప తప్ప ఇంకా ఏమీ లేదు. నువ్వు ఎలాంటి వాడు, నేను ఎలాంటి వాడు, అబ్రహాం కూడా 100% అలాంటి వాడే. ఒకవేళ ఈ రోజున మనం ఇక్కడ ఉన్నాం, మరి మనల్ని ఎందుకు ఎంచుకున్నాడు, మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, మనకేం క్వాలిటీస్ ఉన్నాయి, మనకి ఏ అర్హతలు ఉన్నాయి? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. మన గత చరిత్ర ఒకరు తోడుకుంటే ఈ రోజున అసలు సేవకులుగా మనం చాలామంది అవ్వడానికి అర్హత మనకుందా, ఆ యోగ్యత మనకుందా? మనం ఎంత చెడిపోయిన వారమో, ఎంత పతనమైపోయిన వారమో నా గత జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అసలు ఇలాగ ఉండడానికి నేను అర్హుణ్ణేనా అనిపిస్తుంది. ఎందుకంటే నా బ్రతుకు నాకు తెలుసు కనుక, నేను ఎంత నీచునో నాకు తెలుసు కనుక, నా రహస్య జీవితం ఎంత పనికి మాలిందో నాకు తెలుసు కనుక నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రభు నాలో నువ్వు ఎట్లా పిలుచుకున్నావు నీ పరిచర్యకు? అసలు వినడానికి కూడా అంత నీచమైనటువంటి స్థితితో బ్రతికినటువంటి బ్రతుకు నా బ్రతుకు. మరి అలాంటి నన్ను దేవుడు తన కృపను బట్టి ఎంచుకున్నాడు. నాకే అర్హత ఉంది, నీకే అర్హత ఉంది కనుక అబ్రహామును దేవుడు పిలుచుకోవడానికి అబ్రహాములో ఉన్నటువంటిది ఏదీ లేదు, యాకోబులో ఏదీ లేదు, నీ లోపల ఏది లేదు, నా లోపల ఏమీ లేదు. కేవలము దేవుని కృప తప్ప ఇంకా ఏది కూడా లేదనే సంగతి ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇక్కడ దాకా బాగుంది. మరి ఇప్పుడు ఇలాంటి అబ్రహాం, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అబ్రహాము, ఆయన మనము దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే మీరు ఆ భాగంలో చూడండి. దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి మాట మనం చూస్తే 12వ అధ్యాయంలో ఇక్కడ 4 షరతులు దేవుడు అబ్రహాముకు విధించాడు. 4 షరతులు. అందులో ఒకటి, నీ దేశమును విడిచిపెట్టు, తర్వాత నీ బంధువుల్ని విడిచిపెట్టు, తర్వాత నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను చూపించే దేశమునకు. ఇది దేవుడు ఆయనకు పెట్టిన 4 షరతులు. తర్వాత ఆ షరతుల ద్వారా దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయంటే 7 వాగ్దానాలు ఆయనకి ఇచ్చాడు. అందులో మనం చూస్తాం. ఒకటి, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. 7 వాగ్దానాలు ఇచ్చాడు, 4 షరతులు. నిజంగా 7 అనేటువంటి ఆ మాట మనం చూస్తే అది బైబిల్లో సంపూర్ణతకు గుర్తుగా మనం చెప్తా ఉంటాం కదా. సంపూర్ణత గుర్తుగా మనం చెప్తా ఉంటాం. ఒక రకంగా చెబితే అబ్రహాము ఆయన దేవుని యొక్క దీవెనలు సంపూర్ణముగా అనుభవించినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. సంపూర్ణముగా ఆశీర్వదించబడ్డాడు. ఇంకా ఏది నా జీవితంలో కొదవ ఉన్నది అని అనడానికి అవకాశము లేనంతగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. నిజంగా అబ్రహామును దేవుడు దీవించిన విధానము, ఆశీర్వదించిన విధానము చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందండి, ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఇంతగా అబ్రహాము ఎందుకు దేవుడు దీవించాడు? ఆయనలో ఏమి స్పెషాలిటీ ఉంది? అబ్రహాము యొక్క దీవెనల గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు మీరు గమనించండి, ప్రపంచంలో ఒకవేళ ప్రపంచ జనాభాని 4 వంతులుగా మనం విభజిస్తే అందులో 3 వంతులు అబ్రహాముకు సంబంధించిన పిల్లలే ఈ భూమి మీద ఇప్పటికున్నారు. మీకు తెలుసా సంగతి? ఇప్పుడు మీరు ముస్లింలని, అరబ్బులను అడగండి, మీ మూల పితరుడు ఎవరంటే ఏం చెప్తారు? వాళ్ళే 200 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు భూమి మీద, ఇంకా చిల్లరే ఉంటారు. అరబ్బులు కానీ ముస్లింలు కానీ మీ పితరుడు ఎవరంటే ఏం చెప్తారు? అబ్రహాము అని చెప్తారు. ఇప్పుడు ప్రపంచానికే జ్ఞానాన్ని బోధిస్తున్న యూదుల దగ్గరికి అడగండి, మీ మూల పితరుడు ఎవరంటే ఏం చెప్తారు? యూదులు అబ్రహాము అని చెప్తారు.
ఇప్పుడు దరిదాపుగా 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఎవరితోటి? రోమన్ క్యాథలిక్ వాళ్ళతో కలుపుకొని, ప్రొటెస్టెంట్లు కలుపుకొని దరిదాపుగా ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఒక 400 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు విశ్వాసమును బట్టి మీకు పితరుడు ఎవరంటే మనం ఏం చెప్తున్నాము? అంతే. విశ్వాసమును బట్టి మీకు తండ్రి ఎవరు అని అంటే అబ్రహాం అని చెప్తా ఉన్నాం. ఇటు క్రైస్తవులకు ఆయన మూల పితరుడుగా ఉన్నాడు, అటు ముస్లింలకి, అరబ్బులకు మూల పితరుడుగా ఉన్నాడు, అటు ప్రపంచానికే జ్ఞానాన్ని బోధిస్తున్న యూదులకు మూల పితరుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ప్రపంచములో ఒక 3వ భాగము, ఒక భాగాన్ని కట్ చేస్తే 3 భాగాలు తన సంతానముగా లెక్కించబడడం అంటే అది సామాన్యమైన ఆశీర్వాదం. ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకో సంగతి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము ఎక్కడో ఇశ్రాయేలు ప్రాంతానికి సంబంధించిన వాడు. కానీ గమనించండి, ఎక్కడ ఏ దేశం ఉన్నా, ఎక్కడ క్రిస్టియానిటీ ఉన్నా, ఎక్కడ సంఘం ఉన్నా, ఎక్కడ దేవుని బిడ్డలు ఉన్నా, ఆ సంఘములో అబ్రహాం అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఒక్కరైనా ఉంటారు. ఉంటారా? ఒక్కరైనా అబ్రహాం అని పేరు పెట్టుకున్న ఉంటారు. నీ పేరు పక్కింటోడికి ఎవరైనా పెట్టుమని ఆశపడి నీ పేరు వాళ్ళు పెట్టుకుంటే నీకు ఎంతో గొప్ప ఘనత. ఓ 2-3 నీ పేరు పెట్టుకుంటే అది ఎంతో గొప్ప ఘనత అండి. కానీ ప్రపంచమంతా కూడా నీ పేరు పెట్టుకుంటున్నారంటే అది మామూలు దీవెన? ఒక్కసారి ఆలోచన చేయండి. అది ఆయన సంపాదించుకున్నాడా? ఆయన కోరుకున్నాడా? అది ఆయన తెచ్చుకున్నాడా? ఏ జాతి వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా వాళ్ళు నమ్మిన తర్వాత పేరు పెట్టుకుంటే అబ్రహాం అని పేరు పెట్టుకుంటే ఇది చాలదా? ఈ దీవెన, ఈ ఆశీర్వాదం ఎంత గొప్పది! తర్వాత మీరు ప్రపంచంలో నోబెల్ బహుమతి అనేది మనందరికీ తెలుసు కదండి. నోబెల్ బహుమతి ఇప్పటి వరకు ఒకవేళ 100 నోబెల్ బహుమతులు ఒకవేళ ఇస్తేనట, అందులో 60 నోబెల్ బహుమతులు అబ్రహాము పిల్లలకే వచ్చినాయి. హల్లెలూయా! ఎవరికి వచ్చినాయి? అబ్రహాం పిల్లలకే 60%, అంటే 60 బహుమతులు యూదులకే వచ్చాయి. ఒక తండ్రికి ఇంతకంటే గొప్ప ఘనత ఏం కావాలి? ఒక చిన్న ప్రైజ్ వస్తేనే మనం చాలా గొప్ప అనుకుంటాం. కానీ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి బహుమతి నోబెల్ బహుమతి, అవి 60% తన పిల్లలకే వచ్చినాయి. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప ఆశీర్వాదం నిజంగా. మరి ఇంకా మనం చూస్తే, మనము యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, 48వ అధ్యాయంలో 48వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 48వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 48 యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు పేరు కలిగిన వారలారా, యోధా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయొచ్చు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా. క్షమించండి, మేబీ 2వ దినవృత్తాంతములు 27 కావచ్చు. చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాను. 20వ అధ్యాయము. జనులైన ఇశ్రాయేలీయుల నుండి ఈ దేశపు కాపురస్తును తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి, చూడండి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమో చెప్పబడుతుందండి? నీ స్నేహితుడైన అబ్రహాం. ఏంటండి అసలు ఈ మాట? ఏంటండి మాట? మనం ఇదే మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా చూస్తాం. నీ స్నేహితుడైన అబ్రహాం కదా, ఎంత గొప్ప ఆధిక్యత! దేవునికి స్నేహితుడుగా ఉండే ఆ దీవెన కంటే అది మామూలు దీవెన. దేవునికి స్నేహితులుగా ఉండేటువంటి ఆ ధన్యత అనేది ఎంత ఆశీర్వాదకరమైన అనుభవం. తర్వాత అబ్రహాము ప్రవక్తగా కూడా ఆయన పిలువబడ్డాడు, ఆయన దేవుని సేవకుడుగా పిలువబడ్డాడు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో తర్వాత చెప్తాను, మీకు అర్థమైపోవడానికి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. కనుక ప్రవక్తగా పిలువబడ్డాడు, దేవుని సేవకుడుగా పిలువబడ్డాడు, ప్రపంచంలో 3వ వంతుకు మూల పితరుడుగా పిలువబడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి, దేవునికి స్నేహితుడయ్యాడు. నా స్నేహితుడైన అబ్రహాముకు ఈ విషయం నేను దాస్తానా?
ఏంటి అసలు దేవుడు ఆ మాట ఆయనతో అనడానికి? ఏంటి ఇంత ఉన్నతమైన స్థాయికి ఒక మామూలు వ్యక్తి, ఒక విగ్రహారాధికుడు, ఒక బలహీనుడైనటువంటి వ్యక్తి ఇంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అబ్రహాముకు సహకరించింది ఏంటి? ఒకటి దేవుని కృప, తర్వాత ఏంటో చెప్పనా దేవుని బిడ్డలారా, సేవకులారా, అబ్రహాములో దేవుడు చూసిన సామాన్యమైన విశ్వాసం, సామాన్యమైన ఆయన మాటకు చూపించే విధేయత, ఈ రెండు అబ్రహామును ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి అబ్రహాములో దేవుడు చూసిన ఈ దివ్యమైన లక్షణాలు ఈ రెండే. ఆయనలో చూసిన విశ్వాసము, ఆయనలో చూసిన విధేయత. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఈ రెండు ఎక్కడైతే సరి సమానంగా ఇవి ఎక్కడైతే కనబడతాయో అక్కడ దేవుని నిత్య ప్రణాళికలు నెరవేర్చబడతాయి. దేవుడు ఏదైనా అనుకున్నది జరగాలి, ఆయన మనస్సులో అనుకున్నది అది జరగాలి అంటే ఎక్కడ ఆయన ఎడల ఆ నిజమైన విశ్వాసము, ఆయన ఎడల ఆ నిజమైన విధేయత ఎక్కడ కనబడుతుందో అక్కడ దేవుడు అనుకున్నది ఖచ్చితంగా ఆయన చేయగలుగుతాడు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశములు, దేవుడు అనుకున్నటువంటి ఆ తలంపులు అబ్రహాము ద్వారా నెరవేర్చబడడానికి అబ్రహాములో దేవుడు చూసినవి ఇవే విశ్వాసము, విధేయత, విశ్వాసము, విధేయత. ఇవి సేవకులుగా మనకు చాలా సామాన్యమైన పదాలుగా మనకు కనబడతాయి, చాలా చిన్న అంశములుగా మనకు కనబడతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇందులో విప్లవాత్మకమైన విజయాలు సాధించే శక్తి ఈ రెండు అనుభవాలు దేవుడు మిళితం చేసి పెట్టాడు. ఇది ఎక్కడ కనబడుతుందో అక్కడ దేవుడు తన పని చేస్తాడు. ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ తన ప్రణాళికలు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చుకుంటాడు. ఇవి ఎక్కడ ఉండవో ఆయన అనుకున్నది ఆయన చేయలేడు. అక్కడ ఒకవేళ చేయాలని అనుకున్నా కూడా మనం చూస్తాం కదా, వారి అవిశ్వాసమును బట్టి ఏమనకూడదండి, అక్కడ చేయాలనుకున్నది చేయలేకపోయాడు. అది విశ్వాసుల జీవితంలో అయినా సరే, అది సేవకుల జీవితంలో అయినా సరే, ఎక్కడ ఆయన ఎడల చాలినంత విధేయత, చాలినంత విశ్వాసము ఎక్కడ సమృద్ధిగా దేవునికి కనబడుతుందో వారు ఎవరైనా పర్వాలేదు. ఆయన అబ్రాహామే కానీ, యాకోబే కానీ, నువ్వే కానీ, నేనే కానీ, అది ఆయన కనబడితే ఖచ్చితంగా తను ఏమనుకుంటున్నాడు, ఆ ఊరిలో ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు, ఆ వాడలో ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు, ఆ వీధిలో ఉన్న ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడు, ఆ ఊరిలో ఉన్న ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు, ఆ సేవకుని విధేయత, ఆ సేవకుని విశ్వాసమును బట్టి ఖచ్చితంగా తను అనుకున్నది అక్కడ చేయగలుగుతాడు. ఒకవేళ దేవుడే చేయలేకపోతున్నాడంటే ఖచ్చితంగా ఆయన నీ లోపల నా లోపల ఈ రెండు చూడాల్సినంతగా చూడడము లేదు. అందుకోసమే మన ద్వారా దేవుడు చేయించుకొని అనుకుంటున్నాడు, కానీ అది జరగట్లేదు. కారణం ఏంటంటే అది కోరుకున్న స్థాయిలో మనలో కనబడతలేదు. దేవుని బిడ్డలారా, విశ్వాసము గురించి మనం బోధించమంటే చాలా అద్భుతంగా మనం బోధిస్తాం. విశ్వాసం గురించి నా దగ్గర ఒక 6-7 ప్రసంగాలు ఉన్నాయి. సంఘంలో నేను చెబుతూ ఉంటాను, ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయి నా దగ్గర. విశ్వాసం గురించి మనం టీచ్ చేయమంటే చాలా టీచ్ చేస్తాం, మనం బాగా చెప్తాం. కానీ అదే విశ్వాసమును మనము కలిగి ఉండటంలో దేవుడు ఆశించిన విశ్వాసం, లేదా అబ్రహామును దీవించుటకు, అబ్రహామునంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి కారణమైన అబ్రహాము లాంటి విశ్వాసాన్ని ఆయన చూడగలుగుతున్నాడా అనేదే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట. అసలు విశ్వాసము గురించి ఆలోచన చేస్తే, నేను ఈ రోజున నా స్టేటస్లో ఒక మాట పెట్టుకున్నాను. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు దొరికిన ఒక కొటేషన్ ఏంటంటే, దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడని నమ్మడమే నిజమైన విశ్వాసం. దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలని ఎంతైతే తాపత్రయపడుతున్నావో, నువ్వు తాపత్రయపడుతున్న దానికంటే ఎక్కువగా దేవుడు కూడా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడని నమ్మడమే నిజమైన విశ్వాసం. ఇట్లా నమ్ముతున్నామా మనం? నాకెందుకు అలా జరుగుతుంది?
నాకెందుకు అలా జరుగుతుంది? ఆయనకి జరిగింది, అబ్రహాంకి జరిగింది, యాకోబు జరిగింది, ఇజ్రాయెల్ గారి జీవితంలో జరిగింది, నాకెందుకు జరుగుతుంది? మనకి ఎంత జరగాలో అంతే జరుగుతుంది. ఏమండి, మన విశ్వాసపు అంతస్తును బట్టి దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఒకసారి ఫారిన్ కంట్రీలో బ్లాండింగ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద తాళ్ళు కట్టుకొని బ్యాలెన్స్డ్గా చేస్తూ నడుచుకుంటూ వెళ్తాడట. ఆయనకు ఆ విద్యలో 30 సంవత్సరాల అనుభవం ఉంది, 30 years. ఎప్పుడు కూడా ఆయన కింద పడలేదట. ఏమి కూడా ప్రొటెక్షన్ పెట్టుకోవడానికి ఆయన జాగ్రత్తగా పెద్ద పెద్ద బిల్డింగ్ల మీదకి వెళ్ళి ఆయన అటు ఇటు ఆ బిల్డింగ్ తాడు కట్టుకుని నడుస్తాడు. కొన్ని సందర్భాల్లో బరువులు కూడా తన మీద పెట్టుకొని నడుస్తాడట ఆయన. కనుక ఆ ప్రజలకు చాలా ఆయన అంటే సుపరిచితుడు, బాగా నమ్మకం. ఒకసారి ఆయన నయాగర జలపాతం మీద కూడా తాడు పెట్టి ఒక మైక్ పట్టుకుని అడుగుతున్నాడట, ఈ బ్లాండిన్ అనేటువంటి వ్యక్తిని నేను ఈ తాడు మీకు నడుచుకుంటూ వెళ్తానని మేము నమ్ముతున్నారని అడిగాడు అందరు. అందరు అన్నారట, అవునండి మేము నమ్ముతున్నాం, మీరు చాలా ఎక్స్పీరియన్స్ కదా, 30 సంవత్సరాల అనుభవం ఉంది, ఎప్పుడు మీరు ఫెయిల్ కాలేదు, నమ్ముతున్నాము అన్నారట. నన్ను మళ్ళీ మైక్ పట్టుకుని అలాగే అడిగాడట, నేను ఒకవేళ ఒక 50 కేజీల బరువు నా నెత్తి మీద పెట్టుకొని నా భుజంలో పెట్టుకొని నేను అటువైపు పడిపోకుండా నడుస్తాను, మీరు నమ్ముతున్నారా అని అడిగాడట. అవునండి నమ్ముతున్నాం, ఎందుకంటే మీరు చాలాసార్లు బరువులు కూడా పెట్టుకొని మీరు వెళ్ళిపోయినారు కదా అన్నారట ప్రజలు. అయితే అన్నాడట, అయితే మీలో ఎవరైనా నా భుజముల మీద కూర్చోడానికి ఇష్టపడుతున్నారా అని అడిగాడు. అర్థమైందండి? మీలో ఎవరైనా నా భుజముల మీద కూర్చోడానికి ఇష్టపడుతున్నారా, ఎవరైనా రాగలుగుతారా నా భుజాల మీద కూర్చోడానికి అన్నాడు. కింద నుంచి సౌండ్ లేదండి, కింద నుంచి సౌండ్ లేదు ఇంకా. అంటే మీరు గమనించండి, ఆయన చేసింది నమ్ముతున్నారు, ఆయన చూసింది వారి కళ్ళతో చూసింది నమ్ముతున్నారు, కానీ అది వారి జీవితంలో జరుగుతుంది అని మాత్రము నమ్మలేకపోతా ఉన్నారు. ఈ రోజున మన బైబిల్లో భక్తుల జీవితంలో జరుగుతున్న సంగతులు అవి వాస్తవమా కాదా అంటే ఏమంటాం? వాస్తవమే అంటాం మనం. అబ్రహాము దేవుడికి స్నేహితుడయ్యాడంటే అవును అయ్యాడు అంటాం. అబ్రహాము ప్రపంచవ్యాప్తంగా దీవించబడ్డాడు, ఆయన బిడ్డలు అవును దీవించబడ్డారు. అబ్రహాము ద్వారా దేవుడు తన నిత్య ప్రణాళికలు నెరవేర్చుకున్నాడు. ఓకే, అబ్రహాము దేవుడికి స్నేహితుడయ్యాడు, అవును అయ్యాడు. మరి నువ్వు కూడా అవుతాయంటే మన వల్ల ఏమవుతాడు? ఆయనలాగా అబ్రహాం కూడా మనలాంటి వాడే, దేవుని బిడ్డలారా, ఎవరండి మనలాంటి వాడే. కానీ ఆయన ఆ స్థాయికి ఆ రకంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనలో చూసిన కల్మషము లేని విశ్వాసము, ప్రశ్నించకుండా లోబడే తత్వము అబ్రహామును అంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళాయి. ఇవి చాలండి మనకి, ఇవి చాలు. ఇవి మన బ్రతుకులో దేవుడు కోరుకున్నంతగా ఉంటే మన ద్వారా దేవుడు చేయించుకునే పనులు సామాన్యమైన పనులు కాదు సేవకులారు. మీతో పాటు నాకు కూడా నేను చెప్పుకుంటున్నాను, సామాన్యమైన పనులు కాదు, ఖచ్చితంగా ఆయన చేయించుకుంటాడు. ఈ రోజున దేవుడు అద్భుతంగా వాడుకోవాలంటే ప్రచారంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ వరం ఉండాలి, ఆ వరం ఉండాలి, అలాగుండాలి, ఇలాగుండాలి. ఒక ఆయన గురించి మధ్యలో చెప్తా ఉన్నారు, ఆయనకు పేర్లు పెట్టి పిలిచే వరం ఉంది కనుక అంత ఫేమ్ అవుతున్నాడు, ఆయన అంత ఫేమ్ అయిపోతున్నాడు, ఆయనకు అలాగా వాడుకుంటున్నాడు దేవుడు. ఏంటంటే ఆ వరము ఆయనకు ఉంది. కానీ ఈ రోజున పరిచర్య గొప్పగా జరగాలంటే అది ఉండాలండి. చేయి పెడితే టక్కున పడిపోయేది అది ఉండాలి. అలాగ కుప్పను ఊస్తే అలాగ పడిపోయేది ఉంటే మనం అట్లా వెళ్ళిపోతాం పైకి కదా. అలాంటివి ఉంటే అభివృద్ధి జరుగుతుంది, అలాగుంటే పైకి వెళ్ళిపోతాం. అబ్రహాంకి ఏమున్నాయి చెప్పండి? అది దేవుని స్నేహితుడు అవ్వడానికి అబ్రహాంకు పేరు పెట్టి పిలిచే వరం ఉందా? ఉప్పను ఊదితే పడిపోయే వరం ఉందా? చేయి పెడితే కింద పడిపోయే వరం ఉందా? దయ్యాలను గద్దించే వరం ఉందా? ఏం వరం ఉంది అబ్రహాంకు? ఏం వరం ఉందని చెప్పి దేవుడు తన నిత్య ప్రణాళిక అబ్రహాం ద్వారా నెరవేర్చుకున్నాడు. అలాంటి వారిని మనం ఎట్లా చూస్తామంటే దైవ స్వరూపులుగా ఈ రోజున చూసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. దైవాంశ సంభూతులుగా అమ్మో వారు నడుస్తూ ఉంటుంటే వాళ్ళని తాకితే చాలు ఏదో అయిపోద్ది ఇంకా మాకు.
ఏదో అయిపోద్ది మాకు. ఎంత పిచ్చి ప్రజలు, సేవకులు కూడా అలాగే తయారైపోయినారు దేవుని బిడ్డలారా. కానీ అబ్రహాముకు ఆ విధంగా ఏమీ లేవు. అసలు అబ్రహామును దేవుడు వాడుకోవడానికి చూసినవి అవన్నీ ఏమీ చూడలేదు. కేవలము సామాన్యమైన ఆ విశ్వాసము, ఆ విధేయతనే దేవుడు ఆయనలో చూశాడు. కనుక విశ్వాసము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే కొన్ని సంగతులు మీకు తెలియదని కాదు, తెలిసిన విషయాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. సరి సమానంగా ఒక సాధారణంగా చెప్పాలి అని అంటే ఇలాగ చెప్పుకోవచ్చు. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు, విశ్వాసము అనే దానికి ఆయన పేరు పెట్టాడు. విశ్వాసము అంటేనట అది పరలోకపు కరెన్సీ అంటారు. విశ్వాసం ఏం చెప్పండి? పరలోకపు కరెన్సీ. మీరు గమనించండి, ఇప్పుడు మనము 10 లక్షలు పట్టుకొని అమెరికాలో మనం బ్రతకడానికి ఒకరు వెళ్తే మన ఇండియన్ రూపీస్ ఈ 10 లక్షలు అక్కడ చెల్లుతాయి చెప్పండి? అక్కడ చెల్లవు. ఏం చేయాలి? ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో ఈ 10 లక్షలు డాలర్ల కింద మార్చుకొని ఆ దేశంలోకి వెళ్తేనే మనం ఏదైనా కొనుక్కోగలుగుతాం, తినగలుగుతాం, త్రాగలుగుతాం, బ్రతకగలుగుతాం. కానీ నా డబ్బులు పట్టుకొని నేను అమెరికాలో బతుకుతానంటే నీ 10 లక్షలు అవి ఎందుకు పనికిరావు? ఎందుకు పనికిరావు? ఖచ్చితంగా ఆ దేశానికి సంబంధించింది నువ్వేదైనా సంపాదించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా నీ డబ్బును డాలర్ల కింద మార్చుకున్నప్పుడే ఆ డాలర్లతో మాత్రమే ఏదైనా నువ్వు సంపాదించగలుగుతావు, అక్కడ నువ్వు సంతోషంగా బ్రతకగలుగుతావు. అదే విధంగా గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డారా, పరలోక దేశానికి సంబంధించింది, పరలోక దేశానికి సంబంధించినది ఏదైనా నీవు కొనుక్కోవాలన్నా, నువ్వు సంపాదించుకోవాలన్నా, నీవు నేను అనుభవించాలన్నా పరలోకంలో నడిచే కరెన్సీ ఏంటో తెలుసా? విశ్వాసం అనే కరెన్సీ నడుపుతుంది. అక్కడ విశ్వాసం అనే కరెన్సీతో మాత్రమే పర సంబంధమైనది ఏదైనా నీ దగ్గరికి వస్తుంది. ఇది లేకుండా, ఈ విశ్వాసం అనే కరెన్సీ లేకుండా పర సంబంధమైనది ఏది కూడా మనం పొందుకోలేము. ఇది ఎంత ఎక్కువగా నువ్వు కలిగి ఉంటే అంత ఎక్కువగా నువ్వు కొనుక్కోవచ్చు. అక్కడి నుంచి $1,00,000 నీకు ఉన్నాయనుకో, అమెరికాలో నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు. $10 ఉంటే $10 అంతనే నువ్వు సంపాదించుకోవచ్చు. అలాగే పరలోకంలో నడిచే కరెన్సీ విశ్వాసము. అది నీ లోపల నా లోపల ఎంత ఉన్నతంగా, ఎంత కల్మషం లేనిదిగా, ఎంత స్వచ్ఛమైనదిగా ఉంటుందో పర సంబంధమైంది కూడా అంతగా నీవు నేను అనుభవించేటువంటి అవకాశం ఉంది దేవుని సేవకులారా. తర్వాత ఇంకో మాట కూడా చెప్పవచ్చు విశ్వాసానికి. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడి బ్రతకడం, అంతే. విశ్వాసములకు ఇంకా సామాన్యంగా చెప్పాలంటే ఏంటి విశ్వాసం అంటే? దేవుని మీద ఆధారపడి బ్రతకడమే విశ్వాసం. మీరు గమనించండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీకున్నటువంటి స్నేహితుల్ని, నీకున్నటువంటి తండ్రి ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టేసి నువ్వు రమ్మన్నాడు. బయటకు వచ్చేసాడు. ఇప్పుడు అబ్రహాముకు ఆధారం ఎవరు చెప్పండి? దేవుడే ఆధారం. ఇంకా అబ్రహాముకు ఏదో పక్కూరికి వెళ్ళమల్ల దేవుడు ఏకంగా దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. కారణం ఏంటంటే సంపూర్ణముగా ఇతనికి ఏ అవసరత వచ్చినా నా మీదనే ఆధారపడి ఉండాలి అన్నదే దేవుని యొక్క ప్రణాళిక. అందుకోసమే అందరినీ దేవుడు దూరం చేశాడు. తండ్రి ఇంటిని దూరం చేశాడు, దేశాన్ని దూరం చేశాడు, బంధువుల్ని దూరం చేశాడు, స్నేహితులను దూరం చేశాడు. దూరం చేస్తాడు దేవుడు. ఎందుకు చేస్తాడంటే అందరూ దూరం అయితేనే వీడు నా మీద ఆధారపడతాడని. కొన్ని మనకు దూరం చేస్తాడు దేవుడు, దూరం చేస్తాడు. బాధపడొద్దు అవి దూరం అయిపోతున్నప్పుడు, అస్సలు బాధపడొద్దు అవి మన నుంచి దూరం అయిపోతున్నప్పుడు. ఇవన్నీ దూరం అయిపోతుంటూనే మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. అబ్రహాం కూడా దేవుడు కావాలనే దూరం చేశాడని. అందరిని ఇచ్చిపెట్టు, అన్నిటిని వదిలిపెట్టు, నా మీదనే ఆధారపడి బ్రతుకు. ఆయన మీద ఆధారపడటం ద్వారా అబ్రహాము విశ్వాసము స్పష్టంగా బయటపడేది. ప్రియ దేవుని సంగమా, దైవజనులారా, ఈరోజు నా దేవుని సేవకులుగా మనము దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్న సేవకులుగా మనము ఉన్నామా అనే ఒక ప్రశ్న మనందరం కూడా వేసుకోవాలి. సంపూర్ణంగా నా పరిచర్య దేవుని మీదనే ఆధారపడి జరుగుతుందా, లేదా నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావా, నీ టాలెంట్ మీద ఆధారపడుతున్నావా, నీకున్న తెలివిని నమ్ముకొని
నీకున్న చదువును నమ్ముకొని, నీకున్నటువంటి ఇంకేదో టాలెంట్ నమ్ముకొని ఒకవేళ మనం పరిచర్యలో సక్సెస్ కాగలుగుతామని మనం అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. దేవుని మీద ఆధారపడి బ్రతికే సేవకుడు ఎక్కడైతే ఉంటాడో అతని ద్వారా దేవుడు అద్భుతమైన పని ఆయన చేయించుకుంటాడు. దేవుని మీద ఆధారపడకుండా కొనసాగే ఏ పనిలో కూడా దేవుని హస్తము ఉండదు, అక్కడ దేవుని ప్రమేయం ఉండదు. అక్కడ దేవుని మీద ఆధారపడి కొనసాగుతున్నటువంటి సేవకులుగా మనం ఉంటే అద్భుతమైనటువంటి పరిచర్య దేవుడు చేస్తాడు. అది ఆ రోషముతో మనం బ్రతకాలి. ఈ రోజున మనుషులు అనగా ముఖ్యంగా సేవకుల్లో చాలా మంది ఇలా చెప్పుకుంటూ పోవచ్చు, దేవుని వైపు చూడడం అనేది తగ్గిపోయింది, ప్రజల వైపు చూడడం బాగా పెరిగిపోయింది. మనుషుల వైపు చూడడం పెరిగిపోయింది. దేవుడు అనుకున్నది జరిగించలేడు. చాలా అభాసుపాలవుతున్నారు సేవకులు. మనుషుల వైపు చూడడం వల్ల దేవుడు చేయాలనుకుంటాం చేయలేకపోతా ఉన్నాడు. నేను 2003లో దేవునికి సేవకు సమర్పించుకున్న తర్వాత ఒక రాత్రి 10:30కు దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు కన్నీటితో దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతానని. అయితే ఆ తీర్మానం చేసుకున్నప్పుడు దేవునికి కూడా నేను ఒక నిబంధన చేశాను దేవునితో, ప్రభువా నేను ఎవరి దగ్గర చేయి చాపడం అనేది నాకు అలవాటు లేని మనసు, అది నేను అడగలేను ఎవరికి. కనుక నీవు ఒకవేళ నన్ను సేవకు పిలిస్తే నీవు ఇచ్చిన రోజుననే నేను తింటాను, నువ్వు ఇవ్వకపోతే నేను ఎవరిని అడగను, నీ సేవ నమ్మకంగా చేస్తాను ప్రభువా. నేను ఎవరి వైపు చూడను, ఎవరి మీద ఆధారపడను, నీ మీదనే ఆధారపడతాను. ఒకవేళ నువ్వు ఇచ్చిన రోజు తింటాను, నువ్వు ఇవ్వకపోతే ఒక మనిషి, యథార్థంగా చెప్తున్నాను, దేవుడు కూడా ఈ మాట వింటున్నాడు, ఒక మనిషి నీళ్లు తాగి 40 రోజులు బ్రతుకుతాడట కదా ప్రభువా. కనుక 40 రోజుల సేవకుడిగా నేను మిగిలిపోతానని దేవుడికి మాట చెప్పాను. ఇలాగన్నాను 2003లో, 40 రోజుల సేవకుడిగా నేను మిగిలి చచ్చి నీ దగ్గరికి వస్తాను. ఒకవేళ నువ్వు ఇస్తే నేను తిని నీ సేవ చేస్తాను, నువ్వు ఇవ్వకపోతే ఇలాగే మొండివాడుగా ఉండి చచ్చిపోతాను. నీళ్ళు తాగి ఆ శక్తి ఉన్నంతసేపు చేస్తాను నీ పని, తర్వాత చచ్చి నీ దగ్గరికి వస్తాను. ఇది చాలా కఠినంగా నేను చేసుకున్న తీర్మానం. నాటి నుంచి నేటి వరకు దాదాపు 21 సంవత్సరం అవుతుంది. ఏ వ్యక్తి దగ్గర నాకు సహాయం చేయండి అని నేను ఎప్పుడు చేయించలేదు. దీనికి దేవుడే సాక్షి. ఎప్పుడు ఎవ్వరి దగ్గర, మాకు ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు, ప్రకాష్ గారు తెలుసు కదా మీ అందరికీ. నేను మందిరం కట్టుకున్నాను దాదాపు 8 లక్షలు పెట్టి, ప్రభు కృప వల్ల దేవుని కృపను బట్టి 14 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవడం జరిగింది. దీంట్లో ఎప్పుడు కూడా ఏ నాయకుడిని కూడా నేను చేయి చాపి నాకు సహాయం చేయండి అని నేను ఎప్పుడు అడగలేదు. నేను తీర్మానం చేసుకున్నాను, అట్లా ఎవరిని అడగకూడదు, దేవునికే చెప్పాలి. ఇదే నా ఆశ. కరోనా సమయంలో కూడా చర్చిలు బంద్ అయినా మనకు తెలుసు కదండి, కానుకలు లేవు, ఆఫరింగ్స్ లేవు. మీరు నమ్మండి, నాకు చాలామంది ఫోన్లు చేసేవారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అనేవారు, బాబు మీ పేరు దాసుబాబా, మీరు దాసుగారండి అంటే అవునండి, మీ నంబర్ ఒకళ్ళు ఇచ్చారండి నాకు, మీకు నేను కొంత అమౌంట్ పంపిస్తున్నాను, మీరు పరిచయంలో వాడుకోండి. ఇలాగ ఫోన్లు చేసి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అలాగా ఆ ఫోన్లో డబ్బులు వేసేవారు. అట్లా సర్వైవ్ అయ్యాం మేము. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నాటి నుంచి నేటి వరకు. నా చిన్నపాటి సేవకు దైవజనులు ఉన్నారు, ఆయన లైఫ్లో ఎన్నో అనుభవాలు, ఈ లైఫ్లో కూడా ఎన్నో ఉండుంటాయి. ఆ చిన్నపాటి అనుభవంలో ఎన్నో దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని పైన బ్రతుకుతున్నప్పుడు యథార్థంగా చెప్తా ఉన్నాను, నీకు ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపి అడుక్కునే పరిస్థితి దేవుడు ఎన్నడూ రానియడు. యథార్థంగా నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న సేవకుడు అయితే చాలా రోషంగా కలిగి ఉండాలి. దేవుని బిడ్డ సేవకులు చాలా రోషంగా ఉండాలి. ఏ వ్యక్తికి కూడా నీ అవసరత ఇంకొక కోణములో కూడా తెలియకుండా నువ్వు రోషంగా బ్రతకాలి. ఇంకొక కోణములో
కొంత డైరెక్ట్గా చెప్పరు వాళ్ళ అక్కర్లు, వాళ్ళ అవసరాలు. ఇంకొక కోణంలో తెలియచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. అది కూడా నువ్వు చేయొద్దు, అది కూడా చేయొద్దు. అది దేవుడు నీలో చూడగలిగితే నీకు ఎన్ని వేలు అవసరమైనా ఆయన ఏ విధంగా చేస్తాడో ఖచ్చితంగా చేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ మొన్న జరిగింది, ఈ మధ్యలో జరిగింది చెప్తా ఉన్నాను. మా పాపను స్కూల్లో జాయిన్ చేయాలి. స్కూల్ ఫీజు, కొత్త డ్రెస్సులు, తర్వాత బుక్స్ అన్నిటి కలిపి 12,000 కావాలి. తర్వాత ఇంకొకదాన్ని నేను ఒక ధర 6,000 కట్టాల్సి ఉంది. మొత్తం 18,000 రూపీస్ నాకు పోయిన నెలలో కావాలి. ఆఫరింగ్స్ మన ఫ్యామిలీకి దానికి ఖర్చు సరిపోతుంది. 18,000 ఎక్కడ తీసుకురావాలి? నేను అనుకున్నాను అసలు మా పాపని గవర్నమెంట్ స్కూల్ వేద్దాం అనుకున్నాను. ఏదైనా స్కూల్ ఉంటుంది కదా మా దగ్గర, అందులో వేసేద్దాం, రెసిడెన్షియల్ ఉంటాయి కదా, అందులో వేసేద్దాం అనుకున్నాను. మీరు నమ్మండి, ప్రార్థన కూడా చేయలేదు. నేను ప్రార్థన కూడా చేయలేదు. మనసులో అనుకున్నాను, ప్రభా 18,000 కావాలి ఎట్లా అనుకొని వదిలేశాను. నేను గత 2 వారాల క్రితం ఆరాధన అయిపోయింది, ఆదివారం ఆరాధన అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు ప్రార్థన చేయించుకొని. ఒక సహోదరి మాత్రం అక్కడ వెనుక నిలబడింది. అందరు పోయారు, వాళ్ళ పాపను పట్టుకుని నిలబడింది. అందరు వెళ్ళిపోయాక, అన్న నేను మీతో మాట్లాడాలన్నా వచ్చిందమ్మా, చెప్పమ్మంటే ప్రేయర్ చేయండి అన్న అని చెప్పేసి ఒక కవర్ నా చేతిలో పెట్టి అన్న ప్రార్థన చేయండి. సరే మని నేను మన నుంచి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. నాకు ఫోన్ కూడా చేసింది, నేను అందుబాటులో లేకుంటే, అన్న ఇది మీకు ఇద్దాం అనుకున్నాను అని చెప్పేసి కవర్ నాకు ఇచ్చింది. ప్రేయర్ చేయించుకొని తను వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాక ఆ కవర్ ఓపెన్ చేసిన డబ్బులు లెక్క పెడితే అందులో 36,000 రూపాయలు ఆ కవర్లో ఉన్నాయి. హల్లెలూయా, నేను అబద్ధం చెప్పట్లేదు. 36,000 రూపీస్ ఆ కవర్లో ఉన్నాయి. నాకు కావాల్సింది 18,000. నాకు దేవుడు ఇచ్చింది దానికి ఇంకొక 18,000 కలిపి దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మండి, యథార్థంగా నమ్మండి. నా బ్రతుకులో నేను చాలా స్పష్టంగా ఈ మాట ఎన్నిసార్లు చెప్పమని చెప్తాను. ఒకరి దగ్గర చెయ్యి చాపే సిచ్యువేషన్ నీకెన్నడూ రానివ్వడు. కానీ దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో యథార్థంగా రోషము కలిగి మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. డబ్బు దగ్గర ఎప్పుడు కూడా చీప్ ఫిక్స్గా మనం ఎప్పుడు ప్రవర్తించదు. డబ్బు దగ్గర చాలా హుందాగా దేవుని సేవకులం డబ్బు దగ్గర బ్రతకాలి. విశ్వాసుల దగ్గర మా సేవకుడు డబ్బు సేవకుడు అనే మాట అనిపించుకోవడం కంటే అంతకు ముందు రోజు చచ్చిపోవడం మేలని నేను అనుకుంటాను. మా సేవకుడు డబ్బు సేవకుడు, డబ్బు పిచ్చి సేవకుడు అని ఒక విశ్వాసుల చేత అనిపించుకోవడం కంటే అంతకుముందు ఒకరోజు మనం చచ్చిపోతే చాలా మంచిది. అలాంటి సాక్ష్యము మనము సంపాదించుకోగలగాలి. డబ్బు దగ్గర అంత యథార్థంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తూ ఉంటాయండి, మనకు తెలుసు కదండి. ఎన్నికలు వచ్చిన వెంటనే సేవకులు బలయడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. డబ్బులు ఇవ్వడానికి, ఓట్లు వేయించుకోవడానికి డబ్బులు పంచుతూ ఉంటారు. మాకు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే నుంచి మాకు 5,000, 6,000, 4,000, 5,000 ఇస్తూ ఉంటుంటారు. నాకు మొన్న పోయిన ఎలక్షన్లో 2 ఎమ్మెల్యేలు కలిపి 8,000 ఇచ్చారు. మా అధ్యక్షుడు ఉంటాడు కదా, మండల అధ్యక్షుడు ఉంటారు కదా, వాళ్ళకు వస్తాయి ఎవరిని. ఆయన నాకు ఫోన్ చేశాడు, దాస్ బ్రదర్ మీ 8,000 రూపాయలు ఉన్నాయి, 2 ఎమ్మెల్యేలు కలిపి ఇచ్చారు, ఆ డబ్బులు పట్టుకెళ్ళండి అని అన్నాడు. అప్పుడు యథార్థం చెప్తున్నాను, నా అకౌంట్లో 700 రూపాయలు ఉన్నాయి. దేవుడు ఏంటన్నాడు ఈ మాట, 700 రూపాయలు నా అకౌంట్లో ఉన్నాయి, వాళ్ళు 8,000 ఉన్నాయి, మీరు పట్టుకొని తీసుకెళ్ళిపోండి అని. నేను నా డబ్బులు కాదండి, మీ డబ్బులు అన్నాడు. నా డబ్బులు కాదవి, నా డబ్బులు మీద ఎందుకుంటాయని. లేదండి ఎమ్మెల్యే మీకు ఇచ్చాడు, 2 ఎమ్మెల్యేలు ఇచ్చారని తీసుకెళ్ళండి అంటే, నేను అవి నాకు సంబంధించినవి కావు, అది మీ ఇష్టం ఏమన్నా మీరు చేసుకోండి అని. దేవుని బిడ్డలారా, మనం డబ్బు దగ్గర ఎంత యథార్థంగా, ఎంత రోషంగా బ్రతుకుతామో అంత ఎక్కువ డబ్బు నీకు నాకు దేవుడు ఇస్తాడు. గుర్తుపెట్టుకో. డబ్బు దగ్గర నీచంగా చీప్ పిక్స్తో మనం కొనసాగితే నీకు డబ్బు దూరం అవుతుంది కదా తప్ప డబ్బు నీ దగ్గరికి చాలా రోషంగా ఉండాలి. మనం డబ్బు దగ్గర యథార్థంగా ఉండాలి. దేవుని మీద నువ్వు ఆధారపడ్డప్పుడు నీకు ఎంత కావాలో దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. మాట తప్పే దేవుడు కాదాయన. అబ్రహాము
దేవుని మీద ఆధారపడి ఒక్కటే దేవుడు ఆయన దీవించడానికి ఆయనలో దేవుడు చూశాడండి. ఆయనలో దేవుడు చూశాడు. ఇది నీ లోపల నా లోపల కూడా చూస్తే అద్భుతంగా దేవుడు తన కార్యాలు మన బ్రతుకులో జరిగిస్తాడు. తర్వాత ఇంకొక అనుభవం చెప్పి నేను ముగిస్తాను. తర్వాత రెండోది అబ్రహాములో దేవుడు చూసింది ఏంటంటే, ఒకటి విశ్వాసాన్ని చూశాడని చెప్పాను. తర్వాత ఏం చెప్పండి, విధేయతను చూశాడు. విధేయత గురించి కూడా మనం చాలాసార్లు ప్రసంగాలు చేశాం, ఎన్నో ప్రసంగాలు కదండి. దాని గురించి మీకు అంత లోతుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ అసలు నిజమైన విధేయత, అబ్రహాము విధేయత ఎలాంటి విధేయత అంటే అది సామాన్యమైనటువంటి విధేయత కాదని. చాలా కఠినమైన పరిస్థితి. నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ తండ్రి ఇంటి వారిని నువ్వు విడిచి అన్నీ వదిలేసి, నీకున్న అన్నీ కూడా వదిలేసి, అసలు నీకు ఏమాత్రం తెలియని ఒక ప్రాంతం నువ్వు వెళ్ళు అని దేవుడు చెబితే దానికి లోబడాలి అని అంటే అది సామాన్యమైన విషయమా? అది ఎంత కఠినమైన ఆజ్ఞ. కానీ కఠినమైందైనా ప్రశ్నించకుండా లోబడ్డాడు అబ్రహాము. హల్లెలూయా. ప్రశ్నించకుండా లోబడ్డాడు. వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళాలని అడగల, వదిలేయి అంటే ఎలాగ బతకాలని అల్లా. ఈ రోజున మనము దేవుని మాటకు విధేయత చూపించాలంటే ఎన్ని ప్రశ్నలు మనకు, ఎన్ని ఆలోచనలు మనకు, వెనకాల ఆలోచన చేస్తాం, ముందు ఆలోచన చేస్తాం. ఇది లోబడం వల్ల ఏం నష్టం జరుగుతుంది, ఏం లాభం వస్తుంది, ఇవన్నీ చూసుకున్నాకే అది మనకి ఏ ఇబ్బంది కలగకపోతే, ఏ ఆటంకము కలగకపోతే అప్పుడు ఆ మాటకు మనం లోబడడానికి తీర్మానం చేసుకుంటాం. దాన్ని మనం గొప్ప విధేయతగా మళ్ళా చెప్పుకుంటూ ఉంటాం. కానీ అబ్రహాము విధేయత ప్రశ్నించకుండా లోబడిన విధేయత. ప్రశ్నించలేదు, మారు మాట మాట్లాడలేదు. ఆయన అన్నాడు వెళ్ళమని, వెంటనే బయలుదేరాడు. అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటండి ఏమి, ఎవరికి కూడా ప్రశ్నలు అడిగినా కూడా ఏ జవాబు తన దగ్గర లేదు. ఏమో నాకు తెలియదు. శారమ్మ అంటుంది ఎక్కడికండి బయలుదేరుతున్నాం, ఏమో నాకు తెలియదు. పిచ్చిగాని పట్టిందా మీకు? ఆయన చేసే పనులు వారికి పిచ్చిగానే ఉన్నాయి. కానీ ప్రశ్నించకుండా దేవుని మాటకు విధేయత చూపించాడు. అది ఆయన అంత ఉన్నతమైన స్థానములోనికి తీసుకువెళ్ళడానికి కారణమైంది. ఈ రోజున దేవుని సేవకులుగా విధేయత గురించి చెప్పేటువంటి మనము ఎంతగా దేవుని మాటకు విధేయులుగా మనం బ్రతుకుతున్నాం మనందరూ ప్రశ్నించుకోవాలి. మన విధేయత కొలమానం పెట్టి చూస్తే అది ఏ స్థాయిలో ఉంది? సహజంగానే సేవకులకు మనం బోధించడం మనకు చాలా అలవాటు. బోధించుచున్న నీవు దాన్ని పాటించవా అనే ఆ మాట కూడా మనం చూస్తాం కదా. బోధించడం అలవాటైపోతా ఉంది మనకు, కానీ బోధించిన దాని ప్రకారంగా బ్రతకడం అనేది మనకు తగ్గిపోతా ఉంది. అవిధేయులైన సేవకులు ఏ ప్రాంతంలో ఉంటారో, ఏ ఊర్లో ఉంటారో, ఏ వాడలో ఉంటారో, ఏ సంఘములో ఉంటారో అక్కడ దేవుడు అనుకున్నది చెయ్యలేడు. తన నిత్య ప్రణాళికలు, తను అనుకుంటున్న ప్రణాళికలు అవిధేయులైన సేవకులు ఉన్న సంఘాల్లో దేవుని ప్రణాళికలు నెరవేర్చబడవు. విధేయులైన సేవకులు ఏ సంఘములో ఉంటారో, తన మాటకు మారు మాట మాట్లాడకుండా లోబడే సేవకులు ఎక్కడ ఉంటారో వారి ద్వారా దేవుడు తన పనులు ఆయన జరిపించుకుంటాడు. అబ్రహాము యొక్క విధేయత అది సామాన్యమైంది కాదు. అది ఆయన లైఫ్ అంతట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ 22వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే తన ఏకైక కుమారుడు, తాను ప్రేమిస్తున్నటువంటి కుమారుని దేవుడు రాత్రి ప్రత్యక్షమై ఆ మోరియా దేశంలో ఉన్నటువంటి ఒక పర్వతం మీద నువ్వు దహన బలిగా అర్పించు అని చెబితే ఇంకా చాలా చీకటి ఉండగానే పెందల కడనే లేచి కదా, కట్టెలు చీల్చుకొని, నిప్పు తీసుకొని, కత్తి తీసుకొని, పనివారిని సిద్ధపరచుకొని బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. లేట్ చేయలేదండి. 2 రోజులు టైం తీసుకోలేదు. శారమ్మ యొక్క అనుమతి తీసుకోలేదు. ఈరోజు మనం అడుగుతాం కదా, వారిని అడగకుండా ఏ పని చేయం మనం. పాస్టర్ గారు ఏదైనా అంటేనే అది అయితే ఇంకా ఆమె వ్యతిరేకిస్తే వ్యతిరేకించినట్టే. ఇంకా ఏమండి
ఆ వద్దంటే మనం చేసామా ఇంకా ఇల్లు కొల్లైపోద్ది అంతే. అబ్రహాము ఆయన ముద్దుల కుమారుణ్ణి కన్నటువంటి ఆ తల్లి పర్మిషన్ తీసుకోలేదు, ఏం చేయమంటావు అని. సిద్ధపరుచుకున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. మనకు తెలుసు దహన బలి ఎట్లా చేయాలో. దహన బలి అంటే ముక్కలు ముక్కలుగా నరికేసి ఏం చేయాలి చెప్పండి, మొత్తం బూడిద చేయాలి. దహన బలి అంటే ఏంటి? ముక్కలు ముక్కలుగా నరికేసి బూడిద చేయాలి. ఎవరు మరి ముక్కలు ముక్కలుగా నరకాల్సిన వ్యక్తి? ఒక కఠినమైనోడు, మొండోడు, మాట విన కొడుకు కాదు. లోబడే కుమారుడు, ప్రేమించే కుమారుడు, సుందరమైన కుమారుడు, లేక లేక పుట్టిన కుమారుడు, తన భవిష్యత్తు అతడే, తన కలలు అతడే, తన ఆశ అతడే, తనకున్న సమస్తము కంటే కూడా విలువైంది నాకు ఏదైనా ఉన్నది అని ఎవరిని అడిగితే అబ్రహాం ఏం చెప్తాడు చెప్పండి? ఇస్సాకే అని చెప్తాడు. ఆయన అన్నాడు కదా, ఎందుకు నాకు ఇంత ఆశ ఉంటే ఏం ప్రయోజనము, ఆయనే కదా తీసుకునేది అన్నాడు కదా. కనుక ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి దేవుడు అక్కడ దహన బలిగా అర్పించమంటే అది సామాన్యమైన మాటనా? కానీ ఆలోచన చేయలేదు. అప్పుడు తీసుకెళ్ళిపోయినాడు, ఆ చేతులు బంధించేసి పడుకోబెట్టి నరకడానికి కత్తెత్తాడు. అబ్రహామా అబ్రహామా ఆగు, నాకు అర్థమైంది, ఇంకా అర్థమైంది, నువ్వు నా మాటకు విధేయత చూపించే వ్యక్తివని. ఇదిగో నా తోడు, నేను నిన్ను దీవిస్తున్నానని ఇంకా ఉన్న అడిషనల్గా కొన్ని వాగ్దానాలు అక్కడ పొందుకున్నాడు అబ్రహాం. ఆయన విధేయత, అంత ఉన్నతమైన విధేయత ఆయనలో దేవుడు చూడగలిగినాడు కనుకనే ఆయన ద్వారా తన ప్రణాళికలు నెరవేర్చుకోగలిగినాడు. ప్రియ దేవుని సేవకులారా, మన విధేయత గురించి బోధించేటువంటి మనము ఎంతగా దేవుని మాటకు మనం విధేయత చూపిస్తూ ఉన్నాం. ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ తెలుసా మీకు? ఎవరన్నా తెలుసండి మీకు? ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ తమిళనాడులో ఆయన ఉగ్రవాద సంస్థ నడిపాడు. రాజీవ్ గాంధీని చంపాడుగా తెలుసా? రాజీవ్ గాంధీని ఒక మానవ బాంబు లేడీస్ని నడుముకు పెట్టి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈయన చంపించాడు. ఈ ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ చంపించాడు రాజీవ్ గాంధీని 1993 అనుకుంటారు. భయంకరమైన కరుడు కట్టినటువంటి ఉగ్రవాది, తమిళనాడుకు సంబంధించినటువంటి వాడు. ఒక శ్రీలంక దేశాన్నే గజగజలాడించాడు అతను ఉన్నంతకాలం, ఈ ఎల్టీటీ అధినేత ప్రభాకరన్. ఒకసారి అమెరికాలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ ఈ ప్రభాకరన్ ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడట, మీరు ఒక చిన్న వ్యవస్థ మీది ఒక దేశాన్ని గడగడలాడిస్తున్నావా నువ్వు, ఇది నీకు ఎట్లా సాధ్యం అవుతుందని అడిగాడట. అప్పుడు ఆయన ఒక పెన్ను, ఒక చిన్న బుక్ ఇచ్చి మా సైనికుల్లో కొన్ని పేర్లు ఇచ్చాడట, ఈ పేర్లలో ఏదైనా 2 పేర్లు మీరు రాయండి అన్నాడట. అప్పుడు వెంటనే ఆయన 2 పేర్లు దాని మీద రాశాడట. రాసి ఇప్పుడు ఆ పేర్లు మీరు చదవండి అని చెప్పాడట. ఆ విలేకరి 2 పేర్లు చదివేసరికి పక్క గదిలో ఉన్నటువంటి 2 సైనికులు వచ్చారట. ఎవరు? ఈ ప్రభాకరన్కి సంబంధించిన సైనికులు వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే ప్రభాకరన్ అన్నాడంట, మీరిద్దరు చచ్చిపోండి అన్నాడంట. వింటున్నారు? మీరిద్దరు చచ్చిపోండి అన్నాడు. ఒక్క సెకండ్ కూడా వాళ్ళు ఆలోచన చేయకుండా వారి మెడలో ఉన్నటువంటి సైనైడ్ అని ఉంటుంది, ఆ సైనైడ్ని ఓపెన్ చేసి నాలుక మీద వేసుకొని 7 సెకండ్లు చచ్చిపోతారు. సైనైడ్ తింటే 7 సెకండ్లో చచ్చిపోతారు. ఈ సైనైడ్ని ఇద్దరు ఓపెన్ చేసి నాలుక మీద వేసుకొని ఆ విలేకరి ముందు, ఈ ఎల్టీటీ అధినేత ప్రభాకర్ ముందు గిలగిలా కొట్టుకొని 7 సెకండ్లు చచ్చిపోయారు. ఆ విలేకరి గజగజ ఉనికిపోతూ ఉన్నాడు. అప్పుడు ఇంకొక 2 పేర్లు మీరు చదవండి అన్నాడంట. ఆయన భయపడకుండానే చదివాడట. వాళ్ళిద్దరు వచ్చాక ప్రభాకర్ అన్నాడట, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి సమాధి చేయండి అని చెప్పాడట. వాళ్ళు వచ్చిన వాళ్ళట ఎలాగ చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఏం జరిగింది అనే ఒక్క ప్రశ్న అడగకుండా మా అధినేత తీసుకెళ్ళి సమాధి చేయమని చెప్పాడు. అంతే, ఇంకా వేరే ప్రశ్నలు ఏమీ లేవు. తీసుకెళ్ళి సమాధి చేశారు. అప్పుడు ప్రభాకర్ అన్నాడంట, ఇలాగా నా మాటకు విధేయత చూపించే సైనికులు నా దగ్గర ఉన్నందుననే ఒక దేశాన్ని నేను భయపెట్టగలుగుతున్నాను. ఏ విధంగా నా మాటకు విధేయత చూపించే, మీకు కూడా సైనికులు ఉన్నారు, కానీ నాలాంటి సైనికులు
నీకు నాలాంటి సేవకులు నీకు లేరు. కనుకనే నాది చిన్న సైన్యమైన ఒక దేశాన్ని భయపెడుతున్నాను నేను. ఆలోచించండి సేవకులారా, ప్రాణాలు తీసేటువంటి ఒక మనిషికి ఇంకొక మనిషి ప్రాణం పెట్టేంతగా విధేయత చూపిస్తే, మన ప్రాణనాథుడు మన కొరకు ప్రాణమిచ్చిన దేవునికి ఇంకెంత విధేయత మనం చూపించాలండి. ఒక ప్రాణం తీసి ఒక నరహంతకునికి ప్రాణం పెట్టేంతగా విధేయత వాళ్ళు చూపిస్తున్నారే, అతని మాట అంత వింటున్నారే. మీకు తెలుసా, రాజీవ్ గాంధీని చంపడానికి ఆ రాత్రి ఎన్నుకోబడినటువంటి ఆ వ్యక్తిని నువ్వే నీ నడుముకు బాంబు పెట్టుకొని వెళ్ళి రాజీవ్ గాంధీని చంపాలి అని అంటే, నిన్ను ప్రభాకరన్ గారు సెలెక్ట్ చేశాడు అని అంటే ఎగిరి గంతేసిందట. తెలుసండి మీకు, ఎగిరి గంతేసిందట. ఏంటి ప్రభాకరన్ గారు మన నాయకుడు నన్ను ఎంచుకున్నాడు ఆ పనికి, నన్ను అంత నమ్మాడా, నా మీద అంత విశ్వాసమా, ఇంతమంది సైనికులు ఉండగా నాకు ఇంత గొప్ప ప్రాజెక్ట్ అప్పగించాడా అని చెప్పి ఆ రాత్రి ఎగిరి గంతేసిందట. ఈ మానవ బాంబులుగా చనిపోయేటువంటి వారికి రేపు వాళ్ళు చచ్చిపోతారంటే ఈరోజు ప్రభాకరంతో భోజనం ఉంటుందట. ఆ బల్ల మీద వారు ఆ భోజనం ఆయనతో కలిసి భోజనం చేసి ఆ భాగ్యం కొరకు ఎదురు చూస్తారట. నేను చదివాను, అందులో ఆర్టికల్లో చదివాను. ఎగిరి గంతేసేది. ఆలోచన చేయండి సేవకులారా, ఒక నరహంతకి అతని మాటకు విధేయత చూపించే విషయంలో అంత రాడికల్గా వాళ్ళు ఆలోచన చేస్తే, అంత సంతోషంగా ఇస్తే, ఈ రోజున మనకు ఒక ప్రాణం ఇచ్చిన ప్రభు అలాగే మనల్ని చావమని చెప్తున్నాడా? ఆయన మాటకు మనం చూపించేటువంటి విధేయత, ఆయన మాటకు మనం ఇచ్చే విలువ ఎంతండి? ఒకసారి మన విధేయతను జాగ్రత్తగా గుండె మీద చేసుకుని మనం పరిశీలన చేసుకుంటే మన విధేయత ఏ రకంగా ఉంది మనం ప్రశ్నించుకుందాం. ఎంతమంది అవిధేయులైన సేవకులుగా ఎంతమంది కొనసాగడం లేదు పరిచర్యలో, ఎంతమంది విశ్వాసం ఎదుట సాక్ష్యం లేనటువంటి స్థితిలో ఎంతమంది కొనసాగడం లేదు. మన ఒక పంచాయతీకి వెళ్ళాను నేను, చాలా బాధాకరం అనిపించింది నాకు. ఏం పంచాయతీ తెలుసా అండి? సేవకురాల యొక్క పంచాయతీ. నన్ను పిలిచారు అందులో మాట్లాడాను. ఆయన ఐరన్ చేస్తూ ఉంటే నీళ్ళు ఏదో అడిగాడట, ఇవ్వలేదో జరిగింది, గొడవ అయిందని అంతే. ఈయన గొడ్డలు మాట పెడితే ఈయన గొడ్డలు పట్టుకుని వెళ్ళాడట, ఆమె రాయి పట్టుకుందట. ఏం పరిచర్యో మరి ఏం సేవకులో అది ఏంటో నాకు అర్థం కాలేదు. అది పెద్ద గొడవ అయిపోయింది. ఆమె అత్తగారింటి దగ్గర అమ్మగారింటికి వచ్చేస్తే వాళ్ళ చెల్లి మా చర్చికి వస్తుంది. అన్న మీరు కొంచెం వెళ్తారా, అక్కడ ఆయన సేవకుడు కదన్నా, మీరు కొంచెం వెళ్ళి మాట్లాడితే బాగుంటుందన్నా అంటే నేను వెళ్ళాను ఆ పంచాయతీ. అప్పుడు నేను అడిగాను, పాస్టర్ గారు ఏంటండి గొడ్డలు పట్టుకున్నాడు నిజమేనా అడిగాను. మరి ఆమె రాయి పట్టుకుందండి అంటున్నాడు సిగ్గు లేకుండా. ఆమె రాయి పట్టుకుందండి. నేను అన్నాను, మరి ఒకళ్ళ భార్య రాయి పట్టుకుంటే గొడ్డలి పట్టుకోవలను అని నువ్వు ఆదివారం వాక్యం చెప్తావని అడిగాను. భార్య రాయి పట్టుకుంటే గొడ్డలి పట్టుకోవాలని నిలబడి ఆదివారం చర్చిలో వాక్యం చెప్తావా? మాట్లాడట్లా. మళ్ళా 20 సంవత్సరాల అనుభవం సేవలో ఆలోచన చేద్దాం. దేవుని సేవకులారా, వాళ్ళు వచ్చి విశ్వాసం వచ్చి బుద్ధి చెప్తా ఉన్నారు అక్కడ. ఇలాంటి అవిధేయతతో కూడినటువంటి పరిచర్యలో దేవుడు మన ద్వారా ఏం పనులు చేయించుకుంటాడు? మన విధేయత ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఆ క్వాలిటీ ఉందా? ఆ విధేయతలో ఆ క్వాలిటీ ఉందా? ఆ ప్రభాకరుని శిష్యులు, ఆయన సేవకులు చచ్చిపోండి అంటే వెంటనే చచ్చిపోయారు. ఈ రోజున దేవుడు మన మీద అలాంటి భారాలు ఏమైనా మోపుతున్నాడా? పరిచర్యలో మన విధేయతను ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. అబ్రహాములో దేవుడు చూసినవి ఈ రెండే, విశ్వాసము, తర్వాత విధేయత. విశ్వాసం ఏంటో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేశాను. ఇక విధేయత గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఎంత మాట్లాడుకున్నా తక్కువనే మనకు తెలుసు. అబ్రహాము యొక్క విధేయత ఆయన ఆ స్థాయికి తీసుకెళ్ళింది. మనకు తెలుసు, యేసు ప్రభు తల్లి అయిన మరియ విధేయత ఆమెను లోక రక్షకుడైన దేవునికి తల్లిగా చేసి ఇలాగ విధేయత గురించి
ఎన్నైనా మనము దేవుని యొక్క వాక్యములో మనం మాట్లాడుకోవచ్చు. సమస్త జగత్తులో ఉన్నటువంటి ప్రతి సృష్టము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, సమస్తము ఈ రోజున ఒక సిస్టమేటిక్ గా కొనసాగుతున్నందువలనే మానవ జాతి భూమి మీద క్షేమంగా బ్రతుకుతుంది. కారణం ఏంటో తెలుసా? సమస్త సృష్టి దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాయి కనుకనే భూమి మీద మనము ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. తెలుసా? భూమి సూర్యునికి మధ్యలో కక్ష ఉంది. భూమి అంట కొంత సూర్యునికి దగ్గరగా వెళ్ళినా మనం మాడి మసైపోతామంట. కొంత సూర్యునికి ఇటు వచ్చినా ఐసు గడ్డలం అయిపోతామంట. భూమి మీద ప్రతి ఒక్కరు ఐసు గడ్డలు అయిపోతాడు. కొంచెం ముందుకెళ్తే బూడిద, కొంత వెనక్కి వెళ్తే ఐసు గడ్డలు అయిపోతాం. కానీ భూమి దేవుడు తనకు నియమించిన ఆ కక్ష ఏదైతే ఉందో, ఒక ఇంచు కూడా పక్కకు జరగకుండా, ఒక ఇంచు ఇటు జరగకుండా అటు జరగకుండా కక్షలో పరిభ్రమిస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ, తర్వాత సూర్యుని చుట్టూ తిరుగుతూ దేవుని ఆజ్ఞను స్పష్టంగా నెరవేరుస్తుంది. కనుకనే సృష్టి ప్రశాంతంగా ఉంది, మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పుకోవచ్చు దేవుని సేవకులారా. కనుక ఆలోచన చేద్దాము. ఈ ఉదయకాలము దేవుడు మనకిచ్చినటువంటి మాటలు, ఒకవేళ దేవుడు ఎందుకు మన ద్వారా ఆయన ప్రణాళిక నెరవేర్చలేకపోతున్నాడు, ఈ విశ్వాసము అనేది, విధేయత అనేది ఏ స్థాయిలో ఉందో మనం పరీక్ష చేసుకోవడం అనేది చాలా మంచిది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.